ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 26/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 3/10/1968. ఆజ్ఞాకారి పిల్లలు, మిమ్మల్ని మీరు అలంకరించుకోవడానికి ఎంత పురుషార్థం చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమయాన్ని వృధా చేయడం లేదు కదా. వ్యర్థమైన మాటల్లో సమయాన్ని వృధా చేయవద్దు అని తండ్రి హెచ్చరిస్తున్నారు. తండ్రి యొక్క శ్రీమతం పైన నడవాలి, మనుషుల యొక్క మతం మీద నడవకూడదు. ఓం నమ శివాయ. ఆత్మీయ ఇంద్రజాలికులు కూర్చొని ఆత్మీయ పిల్లలకు తెలియచేస్తున్నారు, మీరు తండ్రి కంటే తెలివైన ఇంద్రజాలికులు అని తండ్రి చెప్తున్నారు. మీరు ఇక్కడ ఏమి పని చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ఎటువంటి కాలక్షేపం చేయకూడదు. మీ ప్రియుడు అడుగుతున్నారు, ఇక్కడ కూర్చొని మీరు ఏమి చేస్తున్నారు? తండ్రి లేదా ప్రియుడు తమ ప్రియురాళ్లకు యుక్తిని తెలియచేస్తున్నారు. మీరు ఈ లక్ష్మీనారాయణ వలె అలంకరించుకుంటున్నారు. ఇక్కడ సన్ముఖంలో అందరూ ఉన్నప్పటికీ పురుషార్థం మాత్రము నెంబర్ వారీగా చేస్తున్నారు. మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి అని తండ్రి సూచిస్తున్నారు. భవిష్యత్ అమరపురి కోసము మీకు ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ లభించింది. ఇక్కడ కూర్చొని మీరు స్వర్గానికి అలంకారం చేస్తున్నారు. దీనిని ఏమని చెప్పవచ్చు? సంపాదన అని పిలవచ్చు కదా. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటున్నారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రిని స్మృతి చేయాలి. మన్మనా భవ అనే తాళం చెవిని తండ్రి ఇచ్చారు, అంతే. ఇది తప్ప వ్యర్థమైన మాటలు వినడం కానీ లేదా చెప్పడం ద్వారా కానీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు అలంకరించుకోవడంలోనే నిమగ్నమై ఉండాలి. ఇతరులు చేస్తున్నారా లేదా అన్నది మీకు సంబంధం లేదు. మీరు పురుషార్థం చేస్తూ ఉండండి. ఇది ఎంతో గూఢమైన జ్ఞానము. కొత్తగా వింటున్న వారు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కొందరు తమ అలంకారాన్ని చేసుకుంటున్నారు, మరికొందరు దానిని పాడు చేసుకుంటున్నారు. సమయాన్ని వృధా చేయడము, పరచింతనలో గడపడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. నేను ఏమి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. తండ్రి అందరికీ సరళమైన యుక్తిని తెలియచేస్తున్నారు. మన్మనా భవ అనే మాటను మీకు చెప్తున్నారు. ఈ ఒక్క పదమే సరిపోతుంది. ఇక్కడ మీరు కూర్చొని ఈ సృష్టి చక్రములు ఏ విధంగా చుట్టి వచ్చామో మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తు ప్రపంచానికి మేము అలంకారంగా అవుతున్నామని మీరు భావిస్తున్నారు. మీరు ఎంతో పదమ భాగ్యశాలులు. ఇక్కడ కూర్చొని మీరు గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చేతులు కాళ్ళతో పని చేయవలసిన అవసరం లేదు. కేవలము ఆలోచనకు సంబంధించిన విషయమే. మేము ఇక్కడ కూర్చొని అత్యున్నత ప్రపంచానికి అలంకారం చేస్తున్నామని మీరు చెప్తారు. మన్మనాభవ ఈ మాట ఎంతో మంచిది. యోగం చేయడం ద్వారా మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. ఆత్మ స్వర్ణంగా మారుతుంది. అప్పుడు మీరు ఎంతో శోభాయమానంగా అవుతారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కాబట్టి శరీరం కూడా పతితంగానే ఉన్నది. ఈ శరీరం యొక్క స్థితిని చూడండి ఎలా ఉన్నదో. తర్వాత మీ ఆత్మ శరీరము రెండూ కూడా స్వర్ణంగా మారిపోతాయి. ఇది ఎంతో అద్భుతమైన విషయం కదా. అందుకే మనము అలా అలంకారం చేసుకోవాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటే మీ యొక్క అలంకారము మారిపోతుంది. తండ్రి కంటే మీరే గొప్ప ఇంద్రజాలికులు. మీరు ఎలా చేయాలో తండ్రి యుక్తిని తెలియచేస్తున్నారు. అలా చేసినట్లయితే మీ యొక్క అలంకారం జరిగిపోతుంది. మీరు అలంకరించుకోకపోతే మీకే నష్టం కలుగుతుంది. భక్తి మార్గంలో ఏమి చేసేవారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ యొక్క అలంకారం పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు మన్మనాభవ ఈ పదంతో మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ యొక్క అలంకారం జరుగుతుంది. పిల్లలకు ఎన్నో విషయాలు చెప్పి తండ్రి రిఫ్రెష్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్మృతి యాత్రలో కూర్చున్నారు. మనసు వేరే చోట ఉన్నట్లయితే మీ యొక్క అలంకారం ఎలా జరుగుతుంది? ముందుగా మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఆ తర్వాతనే ఇతరులకు మార్గం చూపాలి. మిమ్మల్ని అలంకరించడానికే తండ్రి ఇక్కడికి వచ్చారు. బాబా ఇది ఎంత అద్భుతము. మీరు ఎంతో మంచి యుక్తిని తెలియచేస్తున్నారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ అలంకరించుకోవాలి. కొద్దిమంది తమను తాము అలంకరించుకుంటారు, ఆ తర్వాత ఇతరులకు అలంకరిస్తారు. కొద్దిమంది తమ అలంకారాన్ని చేసుకోరు. అదేవిధంగా ఇతరుల అలంకారాన్ని పాడు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాటలు చెప్పి వారి స్థితిని పాడు చేస్తారు. వారు అలంకరించుకోరు, ఇతరులు అలంకరించుకోకుండా దూరం చేస్తారు. కాబట్టి మంచిగా ఆలోచించండి. బాబా ఎన్నో యుక్తులు తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలోని శాస్త్రాలు చదివినట్లయితే మీకు యుక్తులు లభించవు. శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. ఎవరైనా మిమ్మల్ని శాస్త్రాలు నమ్మరా అని అడిగినట్లయితే వారికి సమాధానం చెప్పండి. మేము అన్నింటిని నమ్ముతాము, అర్ధకల్పము భక్తి చేశాము, మళ్ళీ శాస్త్రాలు కూడా చదివామని వారితో చెప్పండి. అలాంటప్పుడు నమ్మరు అని ఎవరంటారు? రాత్రి పగలు రెండింటిని ఒప్పుకోవాలి కదా. ఇది అపారమైన పగలు, అది అపారమైన రాత్రి.
మనుషుల బుద్ధి పూర్తిగా అజ్ఞానంతో నిండి ఉంది. నటులు అయినప్పటికీ వారికి ఏమీ తెలియడం లేదు. ఓ మధురమైన పిల్లలారా, మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని తండ్రి తెలియచేస్తున్నారు. సమయాన్ని వృధా చేసుకోకండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మీరు విశాల బుద్ధిని తయారు చేసుకోవాలి. పరస్పరము మీ మధ్య ప్రేమ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే సమయము చాలా విలువైనది. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రం వలె మారుతున్నారు. మీరు ఇప్పుడు కాలక్షేపానికి వినడం లేదు. ఇది కథ కూడా కాదు. తండ్రి ఒకే పదాన్ని చెప్తున్నారు. పెద్దవారు ఎక్కువగా మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. బాబా ఒకే క్షణంలో జీవన్ముక్తిని ఇస్తారు. ఇదే ఉన్నతోన్నతమైన అలంకారము. అందుకే దేవీ దేవతల చిత్రాలను ఎంతగానో పూజ చేస్తారు. ఎంత గొప్ప దేవీ దేవతలైతే అంత పెద్ద ఆలయాన్ని నిర్మిస్తారు. అక్కడ దేవతామూర్తులకు అలంకారం చేస్తారు. ఇంతకు ముందు దేవతల చిత్రాలకు వజ్రాల హారాన్ని కూడా ధరింపచేసేవారు. బాబాకు ఇవన్నీ గుర్తున్నాయి. బాబా స్వయంగా లక్ష్మీ నారాయణ కోసము వజ్రాల హారాన్ని తయారు చేశారు. వాస్తవంగా వీరిల అలంకారాన్ని ఇక్కడ ఎవరు చేయలేరు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థం చేస్తున్నారు, అలంకరించుకుంటున్నారు. కాబట్టి తండ్రి చెబుతున్నారు, పిల్లలు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ సమయాన్ని కానీ ఇతరుల సమయాన్ని కానీ వృధా చేయకండి. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేయండి, మీ పాపాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. స్మృతి లేకుండా మీ యొక్క శృంగారం జరగదు. మీరు దేవీ దేవతల వలె అవ్వాలి కదా. దైవీ స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఇంతకు మించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ మీ బుద్ధి పాషాణమైన కారణంగా అన్నీ తెలియచేయవలసి వస్తుంది. ఇది ఒకే క్షణంలో జరిగే విషయము. మధురమైన పిల్లలారా, తండ్రిని మీరు మర్చిపోయి మీ యొక్క అలంకారాన్ని పాడు చేసుకున్నారు. తండ్రి చెబుతున్నారు, నడుస్తూ లేస్తూ తిరుగుతూ మిమ్మల్ని మీరు అలంకరించుకుంటూ ఉండండి. మాయ కూడా తక్కువ కాదు. బాబా మీ మాయ చాలా ఇబ్బంది పెడుతోందని తండ్రికి చెప్తారు. బాబా చెప్తున్నారు, నా మాయ ఎక్కడ ఉన్నది? ఇదంతా ఒక ఆట కదా. నేను మిమ్మల్ని మాయ నుంచి విముక్తి చేయడానికి వచ్చాను. అలాంటప్పుడు నా మాయ ఎక్కడిది? ఇప్పుడు పూర్తిగా మాయ రాజ్యం నడుస్తోంది. ఈ రాత్రి పగలు ఆటలో ఒక సెకను కూడా తేడా జరగదు. ఇది అనంతమైన రాత్రి, అదేవిధంగా అనంతమైన పగలు. ఇందులో ఒక సెకను తేడా కూడా ఉండదు. మిమ్మల్ని అలంకరించుకోవడానికి నెంబర్ వారిగా మీరు పురుషార్థం చేస్తున్నారు. చక్రవర్తి రాజులుగా కావాలంటే ఈ చక్రాన్ని బుద్ధిలో గుర్తు చేసుకుంటూ ఉండాలి అని తండ్రి చెబుతున్నారు. గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ మీరు బుద్ధి ద్వారానే పురుషార్థం చేయాలి. ఆత్మలోనే మనస్సు బుద్ధి రెండూ ఉన్నాయి. బయట ఉన్నట్లుగా ఇక్కడ ఎలాంటి గందరగోళం లేదు. ఇక్కడ మిమ్మల్ని మీరు అలంకరించుకోవడానికి, రిఫ్రెష్ కావడానికి వస్తారు. ఇక్కడ కొత్త విషయాలు వినడానికి తండ్రి దగ్గరికి వస్తారు. తర్వాత ఇంటికి వెళ్తుండగానే విన్నదాన్ని మర్చిపోతారు. ఇక్కడ నుండి బయటికి వెళ్తూనే మీ జోలిని ఖాళీ చేసుకుంటారు. విన్నదానిపై మనన చింతన చేయరు. ఇక్కడ మీకు ఎంతో ఏకాంతంగా ఉండే అవకాశం లభించింది. బయట ఉన్నప్పుడు ఎక్కువగా మీరు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒకరి రక్తాన్ని మరొకరు పీలుస్తూ ఉంటారు. మీ సమయము చాలా విలువైనదని తండ్రి చెప్తున్నారు. మీరు సమయాన్ని వృధా చేయకండి. మిమ్మల్ని అలంకరించుకోవడానికి అనేక యుక్తులు లభిస్తున్నాయి. ఇప్పుడు శాస్త్రాల యొక్క భుసాను వదిలించుకోండి. నేను ఆత్మలను విముక్తి చేయడానికే వస్తాను. మీకు ప్రపంచం పైన ఆధిపత్యం ఇవ్వడానికే వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. అందువల్ల నన్ను అంటే తండ్రిని స్మృతి చేయండి. పనులు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మలందరికీ పరంపిత పరమాత్మనే ప్రియుడు. ఇక్కడ శారీరకమైన సంబంధం ఏమీ లేదు. ఇంతవరకు శారీరక కథలను వింటూ వచ్చారు. ఇప్పుడు వాటన్నిటిని మర్చిపోండి అని తండ్రి తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో మీరు నన్ను గుర్తు చేసినప్పుడు మేము మీ వారిగా అవుతాము అని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇప్పుడు ఆత్మలైన ప్రియురాళ్లకు ఒకే ప్రియుడు ఉన్నారు. భక్తి మార్గంలో ఎవరికి వారి గురించి తెలియదు. అవన్నీ కూడా కట్టుకథలే. బ్రహ్మలో లీనమవుతామని చెబుతారు. కానీ అవి వ్యర్థమైన మాటలే. ఏ మనిషికి మోక్షం లభించదు. ఇది ఆది కాలం నుంచి నడుస్తున్న డ్రామా. ఇందులో అందరూ కూడా నటీనటులే. ఇందులో ఎలాంటి తేడా జరగదు. ఒక అల్ఫ్ అనే అక్షరామాన్ని స్మృతి చేయండి. అప్పుడు మీ యొక్క అలంకారం జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు కదా. ఇప్పుడు మీకు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అనేక సార్లు మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారు. ప్రతి కల్పములో బాబా వస్తారు. బాబా మీ నుంచి ఇదే జ్ఞానాన్ని వింటామని మీరు చెబుతారు. ఇవి ఎంతో గూఢమైన పాయింట్స్. ఇక్కడ తండ్రి మనకు మంచి యుక్తిని తెలియచేస్తున్నారు. ఇలాంటి తండ్రి పైన బలిహారం అవ్వడానికి మనము సన్నద్ధంగా అవుతున్నాము. ప్రియులు ప్రియురాళ్ళు అందరూ ఒకే విధంగా ఉండరు. వారే ఆత్మలందరి యొక్క ప్రియుడు.
ఇందులో ఎలాంటి శారీరక సంబంధం లేదు. పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి నుంచి ఈ యుక్తి లభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, తింటూ తిరుగుతూ ఉద్యోగం చేస్తూ కూడా మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఆత్మలందరికీ ప్రియుడు ఒక్కరే, అందరూ వారినే స్మృతి చేస్తారు. మేము 24 గంటలు తండ్రిని స్మృతి చేస్తున్నామని కొద్దిమంది పిల్లలు చెప్తూ ఉంటారు. కానీ అలా ఎవరు కూడా చేయలేరు. గరిష్టంగా 2 లేదా 2.5 గంటలు మాత్రమే స్మృతి చేస్తారు. ఒకవేళ అంతకు మించి ఎక్కువగా స్మృతి చేస్తున్నామని ఎవరైనా చెప్పినా కూడా తండ్రి ఒప్పుకోరు. ఇతరులకు తండ్రి స్మృతిని కలిగించలేకపోతే మీరు స్మృతి చేస్తున్నట్లు ఎలా తెలుస్తుంది? ఇందులో ఏమైనా కష్టము ఉన్నదా? దీనికి ఏమైనా ఖర్చు చేయవలసి ఉందా? ఏమాత్రం లేదు కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పతితంగా ఉన్నవారు శాంతిధామానికి లేదా సుఖధామానికి వెళ్ళలేరు. పరస్పరము సోదరులుగా భావించండి అని తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. 84 జన్మల యొక్క పాత్ర ఇప్పుడు పూర్తవుతోంది. ఈ పాత దేహాన్ని విడిచే సమయం ఆసన్నమైంది. డ్రామా ఎలా నిర్మించబడిందో చూడండి. ఈ బ్రహ్మబాబా కూడా పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలోని వారికి దీని గురించి ఏమీ తెలియదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తండ్రి ప్రతి ఒక్కరి అంతరంగాన్ని తెలుసుకునే అంతర్యామి కాదు. తమని తామే ప్రశ్నించుకోవాలి. మేము తండ్రి మతం పైన నడుస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ తండ్రి మతం పైన నడిచినట్లయితే మీరు మంచిగా అలంకరించుకుంటారు. కానీ పరస్పరము చెడు మాటలు వినడం ద్వారా మీరు పాడు చేసుకోవడమే కాకుండా మీ అలంకారము పాడవుతుంది. అలాగే ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తారు. మేము ఎలా అలంకరించుకోవాలి అన్న ఆలోచన మీకు ఇప్పుడు రావాలి. మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. మీకు జీవించడానికి రొట్టెలు సులభంగానే లభిస్తాయి. మీ ఆకలికి 8 అణాలు సరిపోతాయి. భీల్ ప్రజలకు 4 అణాలు సరిపోతాయి. భీల్ ప్రజలు ఏమి తింటారు? కేవలం రొట్టె, ఎండుమిరపకాయ. అయినా కూడా చూడండి, వారు ఎంతో బలంగా ఉంటారు. వృద్ధ మాతలు కూడా ఎన్నో బరువులు మోస్తారు. మీరు ఇక్కడ రాయలుగా జీవిస్తారు, వారు పేదరికంతో జీవిస్తారు. మీరు సన్యాసులు అయినా కానీ రాజయోగులు. మీరు చాలా ఉన్నతంగా కానీ మరీ దిగువగా కానీ లేరు. మీరు భోజనాన్ని స్వీకరిస్తున్నప్పటికీ జింకలాగా ఉప్పొంగిపోవద్దు. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. శివబాబా గుర్తున్నారా? వారసత్వం గుర్తున్నదా? ప్రపంచ ఆధిపత్యం యొక్క అలంకారం గుర్తున్నదా అని అప్రమత్తం చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని మీ సంపాదన పైనే దృష్టిని సారించాలి. ఈ సంపాదనతోనే అపారమైన సుఖం లభిస్తుంది. ఇది స్మృతి యాత్ర. దీని ద్వారానే సంపాదన జరుగుతుంది. ఇంతకు మించి మీరు కష్టపడవలసిన అవసరం లేదు. భక్తి మార్గపు రాత్రిలో మనుషులు ఎంతగానో కష్టపడతారు. ఇప్పుడు మిమ్మల్ని అలంకరించడానికి తండ్రి వచ్చారు. కాబట్టి మీరు శ్రద్ధ వహించండి. దీనిని మర్చిపోరాదు. మాయ మరిపింపచేస్తుంది. అలాంటప్పుడు సమయాన్ని వృధా చేస్తారు. మీ సమయం ఎంతో విలువైనది. చదువు ద్వారా మనుషులు చాలా ఉన్నతంగా తయారవుతారు. బాబా మీకు ఎలాంటి కష్టాన్ని ఇవ్వరు. కేవలము తండ్రిని స్మృతి చేయాలి అని మాత్రమే చెబుతారు. ఇక్కడ ఏ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. బాబా ఏ పుస్తకాన్ని చదువుతారా? నేను వచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటాను అని తండ్రి చెబుతున్నారు. ప్రజాపిత ఉన్నప్పుడు కులవంశావళి బ్రాహ్మణులు వృద్ధి చెందరు. పిల్లలను దత్తతగా స్వీకరిస్తారు. పిల్లలకు తండ్రి ద్వారా వారసత్వం లభించాలి. కాబట్టి ఈ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. అందుకే వారిని తల్లి అని కూడా పిలుస్తారు. తండ్రి చాలా సమయానుసారంగానే ఇక్కడికి వస్తారని మీరు తెలుసుకున్నారు. ఖచ్చితమైన సమయంలో వస్తారు. ఆ తర్వాత ఖచ్చితమైన సమయంలో వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో మార్పు తప్పక జరుగుతుంది. శాస్త్రాలలో రాసిన దాన్ని ఎవరూ సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఈ శాస్త్రాలన్నీ కూడా అబద్ధమా అని కొద్దిమంది అడుగుతూ ఉంటారు. వ్యాస భగవానులు అబద్ధమా? భగవంతుడు ఎవరో వారికి తెలియదు. వ్యాసుడు భగవంతుడు అయినప్పుడు భగవంతుణ్ణి రాయి రప్పల్లో ఎందుకు ఉన్నారని చెబుతారు అంటే వారి యొక్క బుద్ధి పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు తండ్రి మీకు ఎంతో జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. తండ్రి మతం పైన నడవాలి. విద్యార్థులు ఏదైతే చదువుతారో అదే బుద్ధిలో ఉంటుంది. ఈ సంస్కారాలను మీరు అక్కడికి తీసుకువెళతారు. తండ్రిలో సంస్కారం ఉన్నట్లుగానే ఆత్మలో కూడా సంస్కారాలు ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అదే పాత్ర నెంబర్ వారీగా పునరావృతం అవుతుంది. మీ అలంకారం కోసము ఎంతగా పురుషార్థం చేస్తున్నారు అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. సమయాన్ని వృధా చేయడం లేదు కదా. వ్యర్థమైన మాటల్లో సమయాన్ని వృధా చేయవద్దు అని తండ్రి హెచ్చరిస్తున్నారు. తండ్రి యొక్క శ్రీమతం పైన స్థిరంగా నిలబడాలి. మనుషుల మతం పైన నడవకూడదు. మనము పాత ప్రపంచంలో ఉన్నామని మీకు ఇంతకు ముందు తెలియదు. మీరు ఏ విధంగా ఉండేవారో తండ్రి తెలియచేశారు. ఈ పాత ప్రపంచంలో అపారమైన దుఃఖము ఉన్నది. ఇది కూడా డ్రామా ప్రకారమే మీకు పాత్ర లభించింది. డ్రామా ప్రకారం అనేక సమస్యలు వస్తాయి.
గృహస్థములో బందీలుగా ఉన్నవారు తండ్రిని ఎంతగానో పిలుస్తారు. బాబా మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించండి అని ప్రాధేయపడతారు. ఒక ద్రౌపదిని 5 భర్తలు పతితంగా చేయరు. మీ శాస్త్రాలలో కల్పితంగా లిఖించారు. వాస్తవంగా అలా జరగదు. సభలో కూడా అలా అవమానించారు. శాస్త్రాల్లో జూదం గురించి రాయడం వల్ల మనుషులు కూడా వాటిని నేర్చుకున్నారు. ఇది జ్ఞానము భక్తి యొక్క ఆట అని తండ్రి చెబుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో అంత పెద్ద పాత్ర నిక్షిప్తమై ఉన్నది అంటే ఇది అద్భుతమైన డ్రామా కదా. ఇది ఎప్పటికీ తరిగిపోదు. చాలా అద్భుతము. సరే, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు నమస్తే. వరదానము దర్శనీయ మూర్తి భవ. ఇప్పటి వరకు చాలా విన్నారు. ఇప్పుడు ఏమి చేయాలి? ఈ మిలనము ద్వారా సంపూర్ణ స్థితిని మీరు అనుభవిస్తున్నారు. ఇలాంటి మిలనాన్ని అనుభవిస్తూ ఉండండి. విన్నదానికి ప్రతిఫలంగా తండ్రి సమానంగా మీరు సంపూర్ణ స్వరూపంలో ఉండి చూపించండి. తపనతో ఎదురు చూస్తున్న అనేక ఆత్మల నిరీక్షణను ముగించండి. సంపూర్ణ దర్శనీయ మూర్తిగా మారి అనేకులకు దర్శనాన్ని ఇవ్వండి. ఓం నమః శివాయ.